హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు 12 డిసెంబర్ నెలలో పోర్టల్ వస్తుంది. పోర్టల్ అంటే మనకి కావాల్సిన విషయస్ అన్నీ పూరించుకోవచ్చు అనమాట. పోర్టల్ ఓపెన్ అవుతుంది, గేట్స్ ఓపెన్ అవుతాయి అనేసి చెప్తారు. సో ఇప్పుడు మనకి కావాల్సిన విష్ని రేపు 12/12కి రాయాలన్నమాట. రేపు మర్నాడు 3 రోజులు 11, 12, 13. 12కే స్టార్ట్ చేయాలి. మనకి ఎన్ని విషయస్ ఉన్నా కూడా అన్ని విషయస్ రాసుకోవచ్చు అనమాట. కానీ పొద్దున ఒక విషయం, రాత్రి ఒక విషయం రాసుకోవాలి. అలా అయినా చేయొచ్చు, లేకపోతే 12 విషయస్నైనా రాసుకోవచ్చు. పొద్దున్న రాసిందే రాత్రి రిపీట్ చేయొచ్చు. సో ఎలా అయినా చేయొచ్చు అనమాట. బ్లూ పెన్, గ్రీన్, రెడ్ ఏ పెన్తో అయినా రాయొచ్చు, కానీ గ్రీన్ అనేది రాయొచ్చు. ఇది రాసేటప్పుడు మనము కుబేర ముద్ర అని వస్తుంది. ఇవి 2 మర్చుకోవాలి. ఇట్లా కుబేర ముద్ర అని వస్తుంది అనమాట. ఒక చేతితో రాసి ఒక చేతితో పెట్టుకోవాలి. లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్ అనేది చేసుకోవచ్చు. ఇది రాసిన తర్వాత మీరు మళ్ళీ వాటిని 13వ తారీఖు అయినాక కాల్ చేయాలి. ఆ తర్వాత దాన్ని ఆ బూడిదని బయటికి అనేసి ఊదాలన్నమాట. తర్వాత వచ్చేసి విజువలేషన్ కూడా చేయొచ్చు. నేను హెల్తీగా ఉన్నాను, నేను చాలా బాగున్నాను, కృతజ్ఞతలు అనేసి ఇలా అన్నా కూడా రాసుకోవచ్చు. విజువలేషన్ చేసుకోవచ్చు అనమాట. మనము అలా అదినే రిపీట్ చేయొచ్చు అన్నమాట 12 times. సో ఏమని రాయాలి రాసేటప్పుడు అంటే ఐఎమ్ గ్రేట్ఫుల్, బ్లెస్ఫుల్, మై సన్ ఈజ్ క్లియర్డ్ ఆల్ సబ్జెక్ట్స్ ఇన్ సిఏ ఎగ్జామ్స్ అని ఇలా రాసుకొని థ్యాంక్ యూ అని అని రాసి మళ్ళీ 1176 అని ఏంజిల్స్ నంబర్స్ రాయాలి. 2190 1176 2190 ఈ ఏంజిల్ నంబర్స్ ఇవన్నీ మనం రాసి ఆ పేపర్ని కాల్ చేసేయాలన్నమాట తర్వాత. సో ఇది మేనిఫెస్టేషన్ మన సబ్కాన్షియస్ మైండ్కి డైరెక్ట్గా వెళ్ళి మనకి కావాల్సినవన్నీ జరుగుతాయి అనేది మన ఒక నమ్మకము. సో ఇది మీరు ఈ టైప్లో అయినా చేయొచ్చు, లేకపోతే 12/12కి విజువలేషన్ అయినా చేసుకోవచ్చు అనమాట. 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో నేను హెల్తీగా ఉన్నాను అని కూడా మనం చేసుకోవచ్చు. ఇంకా నా బిడ్డ పెళ్ళి బాగా జరిగింది. వాళ్ళ ఇంట్లో అత్తామామలు చాలా బాగా చూసుకుంటున్నారు. ఎంతో వైభవంగా పెళ్లి చేసినాము. వాళ్ళకి ఆ పాపను ఎంతో బాగా చూసుకుంటున్నారు, లవ్ చేస్తున్నారు, పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నది అని కూడా ఇలా కూడా రాసుకోవచ్చు అనమాట. సో మనకు కావాల్సిన మేనిఫెస్టేషన్ రేపు మనము చేసుకుందామంట. రేపటి నుంచి స్టార్ట్ చేసి 3 రోజులు చేసుకుందాం, లేకపోతే 12వ తారీఖు ఒకటైనా చేసుకుందాం. థ్యాంక్ యూ.